తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం ముల్లపూడి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. ముఖ్యంగా ఆగస్టు 12వ తేదీన సూర్యగ్రహణం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇట్లా గ్రహణాలు వచ్చినప్పుడు బంగారం ధరలో కూడా ఏమైనా మార్పులు వస్తాయంటారా? బంగారం ధరలు అనేటటువంటిది గ్రహణం వల్ల మార్పులు పెద్దగా రావు, కానీ ముఖేష్ అంబానీ ప్రశ్నల వల్ల వస్తుంది. ఎందువల్లంటే బంగారం రేటు పెరుగుతుందా అని వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు, తగ్గుతుందా అని వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు, అమ్మేస్తున్నారు. ఖచ్చితంగా బంగారం మీద ఉంటుంది. ఎందువల్లంటే గ్రహణం ఎఫెక్ట్ ప్రతి వస్తువు మీద కూడా ఉంటుంది. నిజమా? అది ఎంతవరకు ఎలా సాధ్యం? అది నేను చెప్తాను, లాజికల్గా చెప్తాను. ఇప్పుడు గ్రహణాల వల్లే యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు మా గోగినేని బాబు వీళ్ళు ఏమంటారంటే, గ్రహణాలు వస్తే ఇంట్లో గర్భిణీలు ఇంట్లో ఎఫెక్ట్ ఏమిటి? ఫుడ్ పార్టికల్స్ మీద వాళ్ళు ఆ జన విజ్ఞాన వేదిక వాళ్ళు ట్యాంక్ బండి మీదకి వచ్చి తిని మేము మాకేం కాలేదు తిని మేము తింటున్నాం అంటారు. మన ఈవిడ అనంతలక్ష్మి గారు ఒకరోజు తింటే సరిపోదు నాయన, రోజు పేపర్ మీద లెడ్ అంటుకుని ఉంటుంది కదా, న్యూస్ పేపర్లో బజ్జీలు అమ్ముతారు, అది అమ్మినటువంటి దాని ఆ లెడ్ ఎలాగైతే ఆహార పదార్థాలు తిన్న తర్వాత లోహానికి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజుగా తర్వాత ఎలాగైతే ఎఫెక్ట్ ఇస్తుందో, నువ్వు సంవత్సరం ఎన్ని గ్రహణాలు వస్తాయో అన్నీ చెయ్యి, అప్పుడు తెలుస్తుంది దాని ఎఫెక్టు అని చెప్పారు. కరెక్టే. అంటే వీళ్ళు ఏంటంటే నియమాలు కొన్ని పెట్టుకున్నాము. గ్రహణాలు అనేటటువంటివి జరిగినప్పుడు కొన్ని ఉత్పాతాలు జరుగుతాయి. అర్త్క్వేక్స్ రావడానికి, ప్రకృతిలో మార్పు జరుగుతాయి. ఖగోళంలో జరిగేటటువంటి అంతరిక్షంలో జరిగేటటువంటి అద్భుతమైన విషయమే, అందరూ చూడొచ్చు. కానీ డెఫినెట్గా కొన్ని ప్రకోపాలు జరుగుతాయి. ఇప్పుడు మీరు చూడండి, గ్రహణం దగ్గరకు వస్తున్న కొద్దీ ఇరాన్ అమెరికా యుద్ధం ట్రంప్ విజృంభిస్తాడు చూడు. ముందు చెప్తున్నాను, మళ్ళీ కంపల్సరీ అది ఇంకా 6 నెలలు జరుగుద్ది. అసలు ముహూర్తం పెట్టిందే అప్పుడు ఆగస్టు 12, 2000 గ్రహణం దగ్గర నుంచే వస్తుంది. ఇప్పుడు అమెరికాలో ఒక స్ట్రాటజీ ఉంది. యుద్ధాలు ఎందుకు ఆపారనుకుంటున్నాం? మొన్న ఆయన యొక్క అస్తిత్వం కోసం, ఆయన పోస్ట్ కోసం ఆపాడు. ఆయన అమెరికాలో ఉండే విధానం ఎలా అంటే భారతదేశంలా కాదు. 6 నెలలు రిపోర్టింగ్ ఇవ్వాలి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా సరే. ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్షాలకి. ఎక్కడలాగా ఎవడష్టం వచ్చినట్టు కాదు. 6 నెలలు యుద్ధాలు ఇలాంటివి ఆ ఉత్పాతాలు జరిగితే ఆపకపోతే కనుక ప్రతిపక్షాలు అడుగుతాయి. ప్రతిపక్షాలు వాళ్ళ పవర్ పెరుగుతుంది. వాళ్ళ పవర్ పెరుగుతుంది కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఏదో ఫేవర్ చేస్తున్నట్టుగా ఈ యొక్క MOU రాయించేసి వాళ్ళ చేత ఆపిచ్చేశాడు యుద్ధాన్ని. ఆ తర్వాత మళ్ళీ 6 మంత్స్ మీటింగ్ అయిపోయింది, రివ్యూ మీటింగ్. క్రైమ్ మీటింగ్స్ ఎలాగైతే జరుగుతాయో మనకి, క్రైమ్ రివ్యూ మీటింగ్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ ఎస్పీలు, కమిషనర్లు, ఎస్ఐలు, సిఐలు అందరినీ పిలిచి, డీసీపీలు వీళ్ళంతా కూడా ఆ రకంగా జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ 6 మంత్స్ తర్వాత మళ్ళీ యుద్ధం స్టార్ట్ అనమాట అప్పుడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ సూర్యగ్రహణం తర్వాత అమెరికా డైరెక్ట్ అటాక్ చేస్తుంది ఇరాన్ మీద. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ట్రయాంగిల్ యుద్ధం. గెలిచేది ఎవరు? గెలిచేది ఎప్పటికీ అమెరికానే ఉంటుంది. ఆర్థిక మూలాల మీద కొట్టడానికే. అది బొక్కపడేది ఎవరికైనా అడగాల, ఇండియాకి బొక్క పడుతుంది. అంతేనా? ఎవరు ఎక్కడ యుద్ధాలు చేసినా బొక్కపడేది భారతదేశానికి. ఎందుకు? మళ్ళీ ఎందువలన అంటే రేట్లు పెరుగుతాయి అన్నమాట. అన్ని కూడా తినుబండారాలు. ఇప్పుడు వాళ్ళెవరో వాళ్ళ మీద బాంబులు వేసుకున్నారు, దుబాయ్ మీద ఇరాన్ కూడా వేసుకున్నాడు. పెట్రోల్ రేటు పెరిగిందా లేదా? ఇండియాలో పెరిగిందా లేదా? బయట దేశాలు వదిలేయండి. అలాగే బంగారం రేటు తగ్గిందా లేదా? స్టాక్ మార్కెట్ తగ్గిందా లేదా? భారతదేశం వరల్డ్లోనే 3rd సూపర్ స్టార్గా ఎదుగుతోంది ఎకనామిక్ రంగంలో. ప్రగతిశీల ప్రయోజక తత్వం, ప్రోగ్రెస్ యూటిలైజేషన్ థియరీతో ముందుకు వస్తుంది. 1950లో ఇచ్చినటువంటి ప్రౌడ్ థియరీని కనుక అప్పటి ప్రధానులు కనుక ఇంప్లిమెంట్ ఇండియాలో చేసుంటే ఈ రోజున భారతదేశంలో రెసెషన్ లేదు. ట్రంప్ అమలు చేశాడు అమెరికాలో. ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి ప్రోగ్రెస్ యూటిలైజేషన్ థియరీని ఓన్లీ అక్కడ అమెరికన్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది, వేరేజ్ రష్యా చేయలేకపోయింది. అందువల్లనే ఎప్పుడు కూడా అమెరికా అగ్రరాజ్యం. ఆ తర్వాత ఈ యొక్క గ్రహణం తర్వాత ఒక హీరో బయలుదేరతాడు. ఆ హీరో ఎవరో తెలుసా? అతను వచ్చాడంటే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్ టపక్మని ఆగిపోద్ది. ఎవరా హీరో? ఆయనే కిమ్. నార్త్ కొరియా. వీళ్ళు కొట్టుకుంటుంటే ఆయన గంగర్లు ఎత్తిపోతున్నాడు. ఏంటి నన్ను పిలవట్లేదేంటి అని. ఆయన వచ్చాడంటే కనుక బ్రహ్మాండంగా ఆయన నా దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది, మానేయండి యుద్ధం, లేకపోతే వేసేస్తానంటాడు. అందువల్ల మొండివాడు రాజు కంటే బలవంతుడు. అందువల్ల ఇరాన్ వాళ్ళు సుప్రీంని చంపేసినా సరే, వాళ్ళు నాయకత్వం లేకపోయినా సరే వాళ్ళే యుద్ధాలు చేసేస్తున్నారు. బ్రహ్మాండంగా అమెరికాని ఇది చేస్తున్నారు. ఇరాన్ ఎంత కట్టడి చేయాలన్నా ఇరాన్ని అమెరికా చేయలేకపోయింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర మొత్తం
పెట్రోల్ వాహనాలు చెకింగ్ ఇవన్నీ వెళ్లకుండా ఇరాన్ ఆపగలిగింది. ఏదో అమెరికా ఇప్పుడు కొంచెం దాని మీద కొంచెం ఆధిపత్యం తెచ్చుకుంది. అయినప్పటికీ కూడా అమెరికా ఆపగలుగుతుందా? ఆపలేదు. ఇదంతా కూడా గ్రహణం ఎఫెక్టే. చిన్న దేశాలు పెద్ద దేశాలను కొట్టేస్తాయి. గ్రహణాలు ఏం చేస్తాయంటే ఎక్కువ ఇవి చేస్తాయి. ఇప్పుడు మనకి మామూలుగా ఇప్పుడు ఈ గ్రహణాల వల్ల ఎఫెక్ట్ ఏంటంటే, గ్రహణాల్లో వల్ల ఎఫెక్ట్ అడిగేటటువంటి ఈ నాస్తికులంతా కూడా ఒక ఆన్సర్ చెప్పాలి మనకి. ఎన్ని సోలార్ కూడా సిస్టమ్స్ ఉన్నాయి? 3200 సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. 3 × 10⁻11 సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. మరి ఆ గ్రహాలన్నీ కూడా వీళ్ళు ఏదో చూసేసినట్టు, ఈ భూమి ఒకటే ఉన్నట్టు, దగ్గరున్నట్టు, ఈ భూమి గురించి చెప్పేసినట్టు చెప్పేస్తున్నారు. శుక్రయానికి వెళుతున్నాము, చంద్రయానికి వెళుతున్నాము, ఏ గ్రహము ఎంత స్పీడ్తో వెళుతున్నామో ఆ స్పీడ్ని, ఆ వెలాసిటీని దేంతో కొలుస్తున్నామో వీళ్ళు చెప్పాలి. దాని మ్యాగ్నిట్యూడ్ మనం చెప్తాం, యూనిట్స్ చెప్పాలి. నేను మొదటి నుంచి చెప్తున్నాను. అందువల్ల ఆ నాసా లైవ్ రిపోర్ట్స్, ఆ నాసా వాళ్ళ ఆ ప్లాట్ఫారం మీద చేసేటటువంటి ఉద్యోగం చేసే వాళ్ళు మాత్రమే చెప్తారు. మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మామూలు వాళ్ళకి తెలియదు కదా. మరి వీళ్ళు ఏమీ లేకుండా అసలు డైనోసార్ని చూసామా? ఇప్పుడు ఉన్నటువంటి జంతుజాలాన్ని చూసామా? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. పాములు, అన్ని రకాల పాములు చూసామా? ఏమీ లేకుండా కేవలం తుష్కమైనటువంటి వాదనతో నాస్తికులు ఏం కాదు గ్రహణం అని వాళ్ళు అంటారు. వీళ్ళేమో రెచ్చిపోయి ఈ నియమాలు చేసేలా, ఈ హోమాలు చేసేలా అని వీళ్ళు చెప్తారు. అందువల్ల ఇద్దరు కలిసి దేశాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారు. నాస్తికులు భ్రష్టు పట్టించేస్తున్నారు. ఈ యొక్క పంతులు గారులు అవనండి, జ్యోతిష్కులు అవనండి, అక్కడెక్కడో జరిగితే మరి రేషనల్గా చెప్పాలి కదా. రేషనల్గా, హేతుబద్ధంగా, లాజికల్గా చెప్పాలి. లాజికల్ కన్సిస్టెన్సీ, సైంటిఫిక్ అప్రోచ్తో చెప్పాలి. ఏవో గ్రహాలు వచ్చేస్తే మీద పడిపోతాయి, చచ్చిపోతారు, లేకపోతే ఏవో జరిగిపోతాయి అంటే, ఖగోళ శాస్త్రంలో సముద్రాలు పొంగుతాయి, జలప్రళయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. భూమి పోల్స్ దగ్గర అంతా కూడా మారినాయి, నార్త్ పోల్ దగ్గర అంతా కూడా మారినాయి. భూమి పోల్స్ దగ్గర ఉండాల్సిన బ్యాలెన్స్ కొంచెం తప్పింది. హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి మంచు కరిగిపోతోంది. ఇవి చెప్పాలి నాసా చెప్పేవి. అవి చెప్పకుండా గోళ్ళు గిల్లుకోకూడదు, ఇంట్లో ఆ గర్భిణి అటు ఇటు నడవకూడదు, అసలు చూసేస్తే మహాప్రమాదం, ఈ రాశి వాళ్ళకి చచ్చిపోతారు, ఈ రాశి వాళ్ళకి కడుపులు వచ్చేసి, వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్. అందుకే పాపం జన విజ్ఞానం మీదకి వాళ్ళు వీళ్ళని కరెక్ట్ చేయడానికి వాళ్ళ అవసరం, వాళ్ళని ప్రశ్నించడానికి జ్యోతిష్కులు కూడా అవసరం. ఎగ్జాగరేషన్స్ చేయకూడదు అనవసరంగా. కాబట్టి మొత్తం మీద ఈ రాశి ఎఫెక్ట్, ఈ గ్రహణం ఎఫెక్ట్ ఉంటుందండి భారతదేశం మీద. సో మొత్తానికి ఒక గ్రహణం కారణంగా రాసుల వారికి ఎలా ఉండబోతుంది, నిజంగానే రేట్లు పెరుగుతాయి అంటే పెరుగుతాయి, నిజంగా గ్రహణం అనేది అంతటి మార్పు తీసుకొస్తుందని చెప్పారు. థ్యాంక్ యూ గురుగారు. ధన్యవాదాలు.